ఒక తల్లి ఇంకో అమ్మాయిని ప్రేమిస్తుంది. ఆ అమ్మాయి దగ్గర ప్రేమ ప్రూవ్ చేసుకోవడానికి తన సొంత బిడ్డ 5 నెలల బిడ్డని చంపేసింది. నవంబర్ 5 తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో చిన్నతేనె గ్రామంలో జరిగిన సంఘటన ఇది. సురేష్, భారతి వైఫ్ అండ్ హస్బెండ్. సురేష్ వచ్చేసి లేబర్గా డైలీ వేజ్కి పనిచేస్తాడు. వాళ్ళకి 3 పిల్లలు, 2 ఆడపిల్లలు 4-5 ఇయర్స్, ఇంకో అబ్బాయి మగపిల్లోడు 5 months. అయితే సురేష్ మూడో బిడ్డ సరిగ్గా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా పుట్టాలని చెప్పి, పుడితే ₹1,00,000 గుళ్ళో ఉంచుతానని చెప్పి మొక్కున్నాడు. అతను లేబర్ మామ. అతనికి ₹1,00,000 అంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. వైఫ్ భారతి ఇంటెదురుగా ఉన్న ఒక అమ్మాయి సుమిత్రతో ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళిద్దరు రీల్స్ చేసుకునేవాళ్ళు. అట్లా వాళ్ళ లవ్ ఏర్పడింది. అయితే ఆ వీడియోలు అవన్నీ ఊర్లో జనాలు చూసి సురేష్ని ఏంటయ్యా ఇది అని అడిగారు. అది వెళ్ళి తన వైఫ్ని అడిగితే అదేం లేదు, నార్మలే, ఊర్లో వాళ్ళంతా అంటూ ఉంటారు, అది ఏం లేదు అని చెప్పింది. తర్వాత ఆ బిడ్డ పుట్టిన తర్వాత భారతి చాలా బిజీ అయిపోయింది. అంటే తెలిసిందే కదా, చిన్నపిల్లలు ఒక 2 years దాకా ఎంత ఫుల్ వర్క్ ఉంటుందో. అయితే ఈ టైంలో వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చినాయి, భారతికి సుమిత్రకి. నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, వాట్సాప్లో మన డీపీ తీసేయి, ఇంకా బ్రేకప్, ఇలాంటి గొడవలు వచ్చినాయి వాళ్ళిద్దరి మధ్యలో. భారతి ఈ రిలేషన్షిప్ గురించి తన హస్బెండ్కి, తన ఫ్యామిలీకి ధైర్యంగా చెప్పుకొని డివోర్స్ తీసుకోలేక, కానీ తన ప్రేమ ప్రూవ్ చేసుకోవాలని తన చేతిలో ఉన్న 5 నెలల బిడ్డని చంపేసింది. చంపేసిన టైంలో ఇంట్లో ఎవరు లేరు. ఆ టైంలో ఒక తల్లి ఎలా బాధపడుతుందో, ఎలా ఆవేదన గురి చెందుద్దో అలాగే నటించింది. తల్లిని ఎవరైనా అనుమానిస్తారా? ఎవరికి అనుమానం రాదు. తను నార్మల్గా ఉంటుందంట. కొన్ని రోజుల తర్వాత ఏమి బిడ్డ పోయిన బాధ తన కళ్ళలో ఇంత కూడా కనపడట్లేదంట. అది తన హస్బెండ్కి అనుమానం వచ్చి తన లేని టైంలో తన ఫోన్ చెక్ చేస్తే తను చంపి పంపించిన ఫొటోస్, వీళ్ళు ఫస్ట్ నుంచి ఆడియోస్, ఫొటోస్ ఇవన్నీ కనిపెట్టి తనకి డౌట్ వచ్చి తన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. అలాంటివి విన్నప్పుడు మైండ్ అసలు పనిచేయదు. అసలు ఏంటిది?